లాస్ట్ టైప్ కన్వర్షన్స్ చూద్దాం. సో వాట్ ఆర్ టైప్ కన్వర్షన్స్? టైప్ కన్వర్షన్స్ అంటే ఏం లేదు, సింపుల్ థింగ్. ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను నీకు. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంటీజర్, ఇది ఫ్లోట్ కదా. నాకు ఆన్సర్ ఏమొచ్చింది? What is the answer I got? Float value. Have I converted this first one into float? No. కన్వర్ట్ చేయలేదు నేను, కానీ ఇది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయింది అనమాట. ఓకేనా? దిస్ హ్యాస్ బీన్ ఆటోమేటికలీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్లోట్. 1.0 ప్లస్ 1.0 అయ్యింది ఆటోమేటిక్గా. ఇది 2 రాద్దాం. 3.0 అవుతుంది. ఇది 2.0 కాదు కదా, అయినా 3.0 ఎందుకు అయింది అంటే ఇది 2.0 లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, అలా మనం ఏం చేయకోకుండా ఆటోమేటిక్గా అదంతకు అదే కన్వర్ట్ అయింది అనుకోండి, దాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారు. ఇంప్లిసిట్. occurs when a compiler or interpreter automatically transfers one data type into another without requiring explicit programmer to instruct. మనం చెప్పకనే ఆటోమేటిక్గా అదంతకు అదే కన్వర్ట్ చేసేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు దాన్ని ఏమంటారు? క్లియర్ కదా? ఇంప్లిసిట్ అన్నమాట, ఇంప్లిసిట్ కన్వర్షన్. ఓకే, సో అలా ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన దాని గురించి మాట్లాడదాం. వేర్ ఈస్ దట్? దీని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఈ ట్రూ అనేది 1 లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ట్రూ అనేది 1, అపార్ట్ ఫ్రమ్ 2, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈస్ ట్రూ, అపార్ట్ ఫ్రమ్ 1 ఎవ్రీథింగ్ ఈస్ ఫాల్స్. సారీ తప్పు చెప్పా. సో 0 ఈస్ ఫాల్స్, అపార్ట్ ఫ్రమ్ 0 ఎవ్రీథింగ్ ఈస్ ట్రూ. సో 0 ఈస్ ఫాల్స్, this is false value. Apart from 0, non-zero values are true. Okay, every non-zero value is a truth value. Okay, అందుకే ఈ ట్రూ అనేది 1 లాగా మారింది అనమాట. 1 ఆల్రెడీ ఉంది కదా, ట్రూ అనేది 1 లాగా మారుతుంది. 1 ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఇట్లా కన్వర్ట్ అయింది అనమాట. దీన్నే ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారు. ఓకే, దిస్ ఈస్ ఇంప్లిసిట్ కన్వర్షన్ అనమాట. సో ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ ఇంప్లిసిట్ కన్వర్షన్స్. ఇప్పుడు కొన్ని తీస్తాం బయటికి. ఇఫ్ 1 వాట్ డూ యూ పీపుల్ థింక్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? హలో అన్నమాట. ఎందుకు అంటే ఈ 1 అనేది ఇంప్లిసిట్ గా ట్రూ లాగా మారుతుంది. ఇది క్లియర్? దీస్ ఆర్ ఇంప్లిసిట్ కన్వర్షన్స్ అన్నమాట. ఓకే, దెన్ వాట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్? ఆపోజిట్ ఇస్ ఎక్స్ప్లిసిట్ అన్నమాట. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ మనం మాన్యువల్ గా చేయాలి. ఏంటి తెలుసా? ఇది ఆల్రెడీ చేసాం మనం. చేసామా? మీరు చెప్పండి, చేసామా? ఈరోజు చేసామా? ఏం చేసాం చెప్పండి ఈరోజు? సో మనం సెట్ని లిస్టులోకి సెట్ని మార్చాం కదా, అదే అన్నమాట.
ఓకే, దాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్ అంటారు. సో వీటి మీద ఒక డాక్యుమెంట్ ఇస్తాను, ఆ డాక్యుమెంట్ చదవండి. అంటే వేటిని వేటిలో కన్వర్ట్ చేయొచ్చు, వేటిని వేటిలో కన్వర్ట్ చేయలేము అనేది. దాన్ని మళ్ళీ నేను థియరిటికల్ గా డిస్కస్ చేయని అవసరం లేదు ఇక్కడ. దాన్ని టైప్ కాస్టింగ్ అంటాం మనం. అంటే ఒక టైప్ ని ఇంకో టైప్ లో క్యాష్ చేస్తున్నాం మనం. ఇది క్లియర్? ఎస్, టుపుల్లో యూజ్ చేసాం, సెట్ లో యూజ్ చేసాం అన్ని. ఇప్పుడు కన్స్ట్రక్టర్ వే ఆఫ్ క్రియేటింగ్ చూసాం కదా, ఎస్టిఆర్, లిస్ట్, టుపుల్, డిఐసిటి, ఇవన్నీ అవే అన్నమాట. ఓకే, దిస్ ఈస్ టైప్ కన్వర్షన్. ఓకే, మాడ్యూల్ 2 కూడా అయ్యింది. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2లో మిస్లీనియస్ కాన్సెప్ట్స్ కొన్ని వదిలేసాం. ఆ మిస్లీనియస్ కాన్సెప్ట్స్ అన్ని రేపు ఒకసారి చూద్దాం. ఓకే, క్లియర్ కదా? దెన్ రేపు అయిపోగానే మండే నుంచి అద్భుతమైన క్లాసెస్ జరుగుతాయి మీకు. నేను వాటి కోసమే వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దెమ్. సో ఇవంతా చెప్పాలనుకున్నప్పుడు బేసిస్ అన్నమాట. ఇవన్నీ రాకపోతే మీకు నెక్స్ట్ చెప్పైతే అర్థం కావు, అందుకే ఇవన్నీ చెప్తున్నా. ఓకే, సో మండే నుంచి మనకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ జరుగుతాయి. మీరు ఇంతవరకు మీకు ఏమైనా ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ నాకు ఫోర్త్ ఇయర్ డ్రైవ్ గురించి డిస్కస్ చేయమన్నారు. ఎస్, కరెక్ట్, గుర్తు చేశారు. ఫస్ట్ అది కంప్లీట్ చేస్తాను, దాని తర్వాత వేరే దాని గురించి మాట్లాడదాం. ఒక నిమిషం రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.